తెలంగాణ రాష్ట్రంలో మునుగోడును 59 ఏళ్ల నుంచి రెడ్లే వెళ్తా ఉన్నారు. ఇదే భువనగిరిలో 59 ఏళ్లు రెడ్లే, నిర్మల్లో 59 ఏళ్లు, బాల్కొండలో 58, తాండూరులో 58, కొడంగల్లా 58 ఏళ్లు, పెద్దపల్లిలో 58, నల్గొండలో 57, మిర్యాలగూడలో 55 ఏళ్ల నుంచి రెడ్లే వాళ్ళ అయ్యా జాగీర్ అనుకొని కూర్చేసుకొని కూర్చొని మేము ఎమ్మెల్యేలం అవుతాం, మేము మంత్రులం అవుతాం, మీరు అడక్క తినురని చెప్తా ఉన్నారు. ఓట్లు మనయి, వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు అవుతారంట. అగో ఈ పంచాయతీ ఇయ్యాల మా ఓట్లు, మా సీట్లు ఈ భువనగిరి నుంచి రేపు పొద్దుగల మా యాదవ బిడ్డను, మా గౌడ బిడ్డను, మా ముదిరాజు బిడ్డను, మా పద్మశాలి బిడ్డను 2028లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరుతాడు ఇక్కడి నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా సూర్యాపేట అయితే ఎట్లయినా ఒట్టజాన యాదవ్ గారిది అది. 2028లో ఎవడు అవునన్నా కాదన్నా ఈ సూర్యాపేట చేస్తా ఉన్న సోదరులారా. ఇక గీప్తుంటది ఒక తాన ఈ పాలకుర్తి కాడ 69 ఏళ్ల నుంచి రెడ్డోళ్ళు వెలుమోలే ఎమ్మెల్యేలు ఆడ 69 ఏళ్ల నుంచి. గద్వాల అదే, మంచిర్యాల అదే, సిరిసిల్ల కాడ అదే, సిద్దిపేట కాడ 403 ఓట్లు ఉన్నాయా వెలుమోలై. హరీష్ రావు ఆడ ఎమ్మెల్యే అలా కులపోలై. సిర్పూర్ కాగజ్ నగర్ లో 101 ఓట్లే వెలుమోలై. 101 ఓట్లు ఉన్నాడు ఆడ ఎమ్మెల్యే అయితా ఉన్నాడు. లక్షలాది మంది ఉన్నటువంటి బీసీలకు వీళ్ళు అన్యాయం చేస్తూ పార్టీలు ఇన్ని రోజులంటే వాళ్ళ దగ్గర బీఫామ్లు ఉండే. మీ బీఫామ్లు వద్దులో డబ్బిస్ మాకేమవుతుంది. ఇప్పుడు మా బీఫామ్ మాతాన్నే ఉంది. ఇవాళ అందుకోసమే ప్రజలారా వీళ్ళ మీద, ఈ దొరల మీద, ఈ రెడ్ల మీద, వీళ్ళ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేయడం కోసమే ఇవాళ ఒక బృహత్తరమైనటువంటి ఆపరేషన్ తెలంగాణలో సగం బడైపోయింది. ఇక సగం మందే ఉన్నారు. 59 మంది ఉన్నారు. రెడ్డోళ్ళు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు ఎమ్మెల్యేలు 59 మంది ఉన్నారు. ఈ 59 మందిని రాజకీయ సమాధి చేసేటువంటి ఒక బృహత్తరకరమైనటువంటి యుద్ధాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. దాని పేరే సర్జికల్ స్ట్రైక్ 59 ఇక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. ఒక్కసారి ఆ సర్జికల్ స్ట్రైక్ ని బీసీ జై తెలంగాణ. ఈ బీసీల ప్రపంచనాన్ని ఇంకా ఎవడు ఆపడు. మర్యాదగా రెడ్లకు వెలమలకు చెప్తా ఉన్న కమ్మోళ్ళకు కూడా మేము నిజంగా దోపిడీ చేసినామా, మిమ్మల్ని ముంచిన మీకు వెళ్ళిపోతామని మర్యాదగా వెళ్ళిపోతేనే ఏం లేదు. లేకపోతే మెడలు వట్టి బయటికి నెడతా. మెడలు వట్టి బయటికి నెత్తి రేపొద్దుగాల ఈ అసెంబ్లీలోకి నా బీసీ బిడ్డలను తీసుకపోతా. అసెంబ్లీ మొత్తం నా బీసీ బిడ్డలతో నింపుతా అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా సోదరులారా. చేద్దామా? రైట్. అందుకోసమే మరి ఎట్లా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? కౌంట్ డౌన్ గట్టిగా చప్పట్లు కొట్టండి. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. స్టార్ట్. ఈ సర్జికల్ స్ట్రైక్ ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఎన్ని రోజులలో మన ప్రభుత్వం వస్తుందో ఈ టైమర్ ఆన్ చేస్తా ఉన్నాం. ఈ టైమర్ ని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 1 మినిట్ వరకు కొట్టాలి చప్పట్లు.
884 రోజుల 5 గంటల 2 నిమిషాల 43 సెకండ్లకు బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 30 సెకండ్లలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. రెడ్ల పరిపాలన అంతా కాబోతా ఉంది. ఈ రోజు నుంచి సరిగ్గా 884 రోజులే లెక్క పెట్టుకోండి. ఈ టిక్ టిక్ సౌండ్ మీకోసమే, రెడ్లు వెలమల కోసమే ఈ టిక్ టిక్ సౌండ్. బాయ్ సరే ఆగండి. ఇక్కడ సోదరులారా, ఈ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇక మీ పతనాన్ని ఎవడు ఆపలేడు. మీ పతనం అయిపోయింది. మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చిర్రో అక్కడికి మళ్ళా దోలిస్తాడు తీన్మార్ మల్లన్న. ఇక ఇయాల మా రాగిరి రైతుల కన్నీళ్లను చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ బాధితులకు భరోసాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటది అన్నా. నేను చూసుకుంటా, వీళ్ళ సంగతి చెప్తా, వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే సోదరులారా, ఇంకా చాలా మాట్లాడాల్సినటువంటి లెక్కలుండే, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది సభ. మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, బీసీల రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ఈ యుద్ధంలోకి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా. చాలా మంది ఇంకా ఇక్కడికి చేరుకోలేకపోయినారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ సభను విజయవంతం చేసిన ప్రధానికానికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీసీ. యుద్ధానికి సిద్ధంగా ఉందో, ఇక తగ్గేదే లేదురో, తగ్గ పోరు చూడరో. తీను మారు మల్లన్న తీరు వేరురో, మనం బాధితులం కాదురో, పాలకులవుదామురో. ఇప్పుడు కాకుంటే ఇంకా ఎప్పుడవదురో, లక్ష మంది తట్టు రక్షణ మన మల్లన్న. అలాగే నాతో పాటు ఈ పార్టీని కాపాడుతూ ఈ పార్టీని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతున్నటువంటి నా రాష్ట్ర కార్యవర్గానికి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి